నగర అటుపక్క దీన్ని అనుకుని సార్ మనం ఈ ఐదు ఎకరాలు మనం ఇటు సార్ తీసుకుంటాం ఇదా బ్లాక్ 2 బ్లాక్లు ఉన్నాయి సార్, మిగతా బ్లాక్ ఫుల్ అయినాయి. జిహెచ్ 2 బ్లాక్లు ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేస్తాను, అది చూసి చెప్తాను సార్. సెంటు పొలాలు ఇచ్చేసిన మనం 2 సెంట్లు ప్రామిస్ చేస్తున్నాం కదా. ఇంకా 2 సెంట్లు ఒక సెంట్కి ఇంకా 3 ఉన్నాయి పెండింగ్. మీరు 2 సెంట్లు ప్రామిస్ చేస్తే ఇంకా రాని వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? గుడివాళ్ళు అసలు ఎన్ని ఇళ్ళు ఉంటాయి, అంతమంది ఉంటారు. నాకు అర్థం కాదు. ఎన్ని ప్లాట్లు ఎన్నండి? 180 ఎకరాలు 8,000 16,000 ఇళ్ళు ఇచ్చాం. 38,000 39,000 అసెస్మెంట్లు గుడివాడ టౌన్లో ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకా ఇచ్చిన వాళ్ళలో వస్తారు అంటే మళ్ళీ రెగ్యులర్గా వచ్చారు అంటే అది మళ్ళీ అమ్మేసుకుని డబ్బులు అడిగేవాడు తప్ప, పట్టాలు అడిగేవాడు తప్ప. అసలు 57,000 కుటుంబాలు గుడివాడలో లేవు పక్కాగా. మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న అసెస్మెంట్, మున్సిపాలిటీ ఉన్న చిన్న సమస్య మీరు చేయగలరు, అది ఎవరు చేయలేరు. మొత్తం మున్సిపాలిటీ ఉన్న అసెస్మెంట్ అన్ని కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఎక్కించేసి దాని మ్యాచింగ్, దానికి ఆధార అనుసంధానం ఉంది. ఇప్పుడు ఆధారం రిక్విజిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎల్పీ షెడ్యూల్స్ ఇచ్చారు, రిక్విజిషన్ ఇచ్చారు. సమ్మర్ స్టోరేజ్ అది ఊరికి చేయొచ్చు అంటే కొంచెం మొత్తం 112 ఎకరాలు రఫ్లీ వస్తుంది సార్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. మొత్తం కాన్షియన్స్కి మొత్తం కవర్ అవుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మెయిన్ వచ్చేది మామూలు పాడేది పెద్ద పార్టీలో 100 ఎకరాలు పార్ట్, పెద్ద పార్ట్ మనకి పెద్ద పార్క్ కామర్ కాన్షియన్సీ. అక్కడ ఒక 100 acres అక్కడ ల్యాండ్. అక్కడ మెయిన్ పెద్దది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 100 ఎకరాలు. దానికి రోడ్డు ఎట్లా ఉంటుంది? రోడ్డు చేసి జొన్నపాడు నందివాడ మండలం, జనార్దనపురం జొన్నపాడు. దాంట్లో ఒక 11 ఎకరాలు తీసుకుంటాం ల్యాండ్. 100+11 ప్లస్ గుడివాడ కొంచెం 30 సెంట్ల జస్ట్ ఖర్చు అవుతుంది. అయిన తర్వాత ఇదంతా ఇక్కడ వరకు డొంకే ఉంది సార్. దీన్ని ఇప్పుడు రైతులు వైడనింగ్ చేసుకుని రోడ్డు ఆల్రెడీ డొంక్ ఫామ్ చేస్తారు సార్. కొంచెం ఒక వెహికల్ వెళ్ళేలాగే ఫామ్ చేసుకుంటాం. అవును సార్, అవును సార్. ముందు ఊర్లోకి వచ్చేసి డైరెక్ట్ డొంక పైన చాలా నెలల నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఈ ఏరియా కంటే అర్బన్ ఏరియాకి మేము సరౌండింగ్ అని చెప్పి ఒక 5 పాయింట్లు మేము చూసాం సార్. ఒకటి రైల్వే గేట్ దగ్గర మామూలుగా ఎంట్రీ మనం ఇలా వచ్చి ఇలా బ్యాక్ తిరగాలి యాక్చువల్గా. అదర్వైజ్ మనం బొమ్మలూరు రోడ్ నుంచి ఇలా కిందకి తిరగాలి. 2 వెహికల్ ఇటు డైరెక్ట్ ఇంట్లోకి దిగుతున్నాం. ఈ రోడ్డుకి దీనికి మధ్యలో అదే బొమ్మలూరు రోడ్ నుంచి ఇలా వెళ్తుంది. ఇలా మట్టి రోడ్డు ఉంది. అది ఆ రోడ్డు సరిగ్గా వేస్తారు. రోడ్డు ఉంది కానీ అది